పెంపుడు కుక్కలను అమ్మబడును అనే షాప్లోకి వెళ్ళిన ఒక 9 సంవత్సరాల పిల్లాడు, అంకుల్ ఈ కుక్క పిల్ల ధర ఎంత అని అడుగుతాడు. ఆ దుకాణదారుడు సమ్ అమౌంట్ చెప్తాడు. సరే అని ఆ డబ్బులు తీసి ఆ దుకాణదారుడికి ఇచ్చే టైంలో ఆడ ఒక అడుగు దూరంలో సేమ్ మంచి కలర్లో ఇంకో కుక్క పిల్ల పడుకొని ఉంటుంది. అంటే వీటిలాగా 4 కుక్కలు ఉన్నంత హ్యాపీగా కుక్క లేదు, జస్ట్ పడుకొని ఉంటుంది. ఆ కుక్క పిల్ల దగ్గర పోయి అంకుల్ ఈ కుక్క పిల్ల ధర ఎంత అని అడుగుతాడు. అడగంగానే ఆ దుకాణదారుడు అంటాడు, బాబు ఇది ఇది అమ్మే కుక్క కాదు అని చెప్తాడు. చెప్పంగానే ఆ పిల్లవాడి కన్ఫ్యూజ్ అయిపోయి ఎందుకు అంకుల్ అని ఆ కుక్క పిల్లని తీసుకొని చేత్తోనే ఇలా పట్టుకొని అడిగేసరికి ఆ కుక్క పిల్ల నాకుతుంది అంటది. ఇప్పుడు ఆ దుకాణదారుడు ఏం చేస్తాడంటే అమ్మడానికి కానీ అది పెంచుకోవడానికి పనికిరాదు ఆ కుక్క, ఎందుకంటే దానికి తొంటిబొక్క ఇరిగింది అని క్లియర్గా చెప్తాడు ఆ దుకాణదారుడు. చేసేది ఏం లేక ఆ 4 కుక్కలల్లో ఫస్ట్ చూసిన 4 కుక్కలు ఉన్నాయిగా, అలానే ఏదో కుక్క తీసుకుందాం అని అనుకుంటాడు. కానీ ఇదే కుక్క తీసుకుంటా అంకుల్ నాకు దీని ధర ఎంత చెప్పాను అని అంటే, మీ అమ్మాయి పిల్లగాడు చెప్తే ఇంటలేడు కదా, అమ్మినా కూడా మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ తిరుగుతారు అని చెప్పేసి దానికి ఒక 50 ఎక్కువ చెప్తాడు. ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గర పోయి గీ పెట్టి మళ్ళీ ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ దుకాణదారునికి ఇస్తాడు. ఇక అమ్మ దగ్గరనే వినట్లేడు. ఇక దుకాణదారుడు చెప్తే ఏమింటాడు ఆ పిల్లవాడు, సరే అని చెప్పి డబ్బులు తీసుకొని ఇందా అని చెప్పేసి కుక్క చేతిలో పెడతాడు. ఇక తీసుకొని పోయే ముందు క్యూరియాసిటీ ఆపుకోలేని ఆ దుకాణదారుడు ఏం చేస్తాడంటే, బాబు ఒక సెకండ్ అని అనగానే ఆగుతాడు ఆ కుక్క పిల్లని పట్టుకొని. చెప్పాను అంకుల్ అని అంటే, ఏం లేదు చిన్న డౌటు, ఇప్పుడు ఈ 4 కుక్కలు బాగున్నాయి కదా, ఆ కుక్కలు పెట్టి చిన్న కుక్క పిల్లని అందులోనూ కాలు సరిగా లేని కుక్కని ఎందుకు తీసుకుపోతాను అని అడుగుతాడు. అడిగేసరికి ఆ పిల్లగాడు నెమ్మదిగా ప్యాంటు కొద్దిగా పైకని చూపెడతాడు. అప్పుడు అర్థమైపోతుంది ఆ పిల్లగానికి కూడా రాడ్లు వేసి ఉంటాయి. అంటే ఆ పిల్లాడు కూడా తొంటిబుక్క ఇరిగి ఉందన్నమాట. అంటే ఏ రకమైన పెయిన్స్ ఉన్నోళ్ళు ఆ రకమైన పెయిన్ ఉన్నదనుకుంటే డెఫినెట్గా వాళ్ళ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటారు. మన సొసైటీలో కూడా మనం అరే నాకు ఈ సమస్య ఉందిరా, ఈ కష్టం వచ్చిందిరా అని మనం ఏ రిలేషన్లో ఉండి పక్కలో చెప్పినా అది 100% వాళ్ళకి అర్థమయ్యే ఛాన్స్ లేదు. వాళ్ళు జస్ట్ అవునా ఇంత కష్టం వచ్చిందా అని వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ అంతా కూడా మనల్ని వదిలించుకోవడం తప్ప వాళ్ళకి ఎన్నటికీ అర్థమయ్యే ఛాన్సే లేదు. ఒకవేళ మన సమస్య పక్కోళ్ళకు అర్థం కావాలని అనుకున్నా అలా మనం ఫేస్ చేసే కష్టాలు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు దాటి ఉండాలి. అంతేగాని ఎవడి పడితే వాడికి మన కష్టాలు ఎప్పుడూ అర్థం కావు. అర్థమైందా? ఎవడి కష్టం వాడిదే. సబ్జెక్టు కథ ఏదైనా మీకు నచ్చినట్టు అనిపిస్తే మాత్రం డెఫినెట్గా తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.